ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. ఉదయకాలం దేవుడు ఏ కష్టం చేసినను లాభమే కలుగునని మనకు వాగ్దానం చేస్తున్నాడు. సో మనం ఏ కష్టం చేసినా లాభం మన జీవితంలో కలగాలి అని అంటే సో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎప్పుడైతే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా సో మనము అంటే అన్ని విషయాల్లో కూడా మన కష్టానికి తగ్గ లాభాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. సో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అంతేకాదు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఏ కష్టం చేసినానో లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణం. బుద్ధిహీనుల మూఢత్వమే. నిజం పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. అబద్ధంలాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. సో దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుడు అన్ని విషయాల్లో మనకి ఆశ్రయస్థానం కల్పిస్తాడు. ఏ కష్టం చేసినా లాభాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే మన జ్ఞానంతో తెలివిగా మనం ఏదైనా చేసుకోగలం. దేవుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారుగా ఉండగలరు. సో మనం దేవుని యొక్క వాక్యాలు చదివితే అనేక విషయాలు మనకి రాయబడుతూ వచ్చాయన్నమాట. సో మనము కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదివితే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏ కష్టం చేసినానో లాభమే కలుగునని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటామో దేవుడు అనుగ్రహించిన హెచ్చరికలు మనం తీసుకుంటామో సో దేవుడు మన జీవితంలో అనుగ్రహించే లాభము గొప్ప లాభాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన వాక్యంలో చదివినట్లయితే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం సో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. సో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము గైకొంటామో సో దేవుడు నియమించినటువంటి ఈ ధర్మశాస్త్రం ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే సో మనం నమ్ముతామో దేవుని యందు భయం కలిగి మనం ప్రవర్తిస్తామో సో అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినదిగా మన జీవితంలో మనం ఎప్పుడైతే వాటిని ఎంచుకుంటామో సో తద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప లాభాన్ని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. సో మనము అంటే మనం చాలా సందర్భాల్లో కష్టపడుతూ ఉంటాం కానీ మన జీవితంలో నష్టాన్ని అనుభవించే వారంగా ఉంటాం. ఏంటో నేను ఇంతగా కష్టపడుతున్నాను కానీ చినిగిన సంచిలో వేసినట్టే ఉందని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. నా కష్టార్జితం అంతా ఎక్కడ వెళ్ళింది, సో నేను ఇంతగా కష్టపడుతున్నాను కదా ఏమీ సంపాదించుకోలేకపోతున్నాను, ఏమీ నా జీవితంలో లాభం లేదు, ఎక్కడ చూసినా నష్టమే, నేను ఏది స్టార్ట్ చేసినా అక్కడ నష్టం సంభవిస్తుందని ఉదయకాలం నువ్వు బాధపడుతున్నావేమో దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ కష్టం చేసినాను లాభమే కలుగునని. ఎప్పుడైతే మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సో తెలివితో కూడిన వివేచన హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. సో మనము దేవుణ్ణి ముందుగా మనము గురిగా చూసుకొని సో దేవుని యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం సో దేవుని మాట నమ్మి సో మన కష్టంలో సో దేవుడు ఖచ్చితంగా దేవుడు నాకు లాభాన్ని అనుగ్రహిస్తాడని సో మనం ఎప్పుడైతే విశ్వసించి మన ఆ విశ్వాసంతో మనం ఏ పనులు చేపట్టినా కూడా దేవుడు మన జీవితంలో లాభాన్ని ఇస్తాడు. అంతేకాదు వాటిని గైకొంట వలన గొప్ప లాభము మన జీవితంలో మనం పొందగలం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం చదివితే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, లాభమును నీకు దొరుకును. చూసారు దేవుడు మన జీవితంలో లాభాన్ని మనకి దొరికేలా చేయాలనంటే దేవుని యొక్క మాట మనము ఆలకించాలి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సో దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు. మరి దేవుడు ఎవరు అని అంటే భూమిని కలగచేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి
తిని, నా చేతులు ఆకాశంలను విశాలపరచను, వాటి సర్వ సమూహంనకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. సో దేవుడే మనల్ని సృజిస్తూ వచ్చినప్పుడు, దేవుడే ఆజ్ఞ ఇస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మనం చేసిన కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషి వర్తక లాభమును నీకు దొరుకును. సో దేవుడే సెలవిస్తున్నాడు ఉదయకాలం, లాభమును నీకు దొరుకునని. ఏ కష్టం చేసినా మన జీవితంలో లాభం పొందాలి అంటే మనము దేవుడు అనుగ్రహించిన హెచ్చరికలు మనం తీసుకోవాలి. సో వాటిని గైకొంట ద్వారా మనం గొప్ప లాభాన్ని పొందగలం. సో లాభం మనకి దొరకాలి అని అంటే దేవుడు ఎవరు, దేవుని యొక్క గొప్పతనం ఏంటి, నేను యెహోవాను, మరి ఏ దేవుడను లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడని మనము యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో చదవగలం. దేవుడే సమస్తాన్ని సృజిస్తూ వచ్చినప్పుడు, దేవుడే సర్వ సమూహం నాకు ఆజ్ఞయిస్తూ వచ్చినప్పుడు, దేవుడే మనల్ని సృజిస్తూ వచ్చినప్పుడు, అలాంటి దేవుని యందు మనం నమ్మిక కలిగి ఉంటూ వచ్చినప్పుడు మనం ఏ కష్టం చేసినా దేవుడు మనకి లాభాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలం సో నువ్వు ఏ బిజినెస్ చేసినా, సో నీ జీవితంలో నువ్వు నష్టాన్ని అనుభవిస్తూ, సో కన్నీరు కారుస్తూ దిగులుగా ఉన్నవేమో, ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన హెచ్చరికలు నీ జీవితానికి నువ్వు తీసుకుంటూ వచ్చినప్పుడు ఏ కష్టం చేసినా దేవుడు మనకి లాభాన్ని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. ఏ కష్టం చేసినాను లాభమే కలుగునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వారి జీవితంలో మీరు అనుగ్రహించిన వాగ్దానం నెరవేర్చి వారి కష్ట పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.